బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం 7వ అధ్యాయం యముని గూర్చి మృగశృంగుని తపస్సు. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘ పురాణం గురించి మనం సవివరంగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎన్నో విషయాలు మనకు అవగతమవుతున్నాయి. ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు కూడా ఈ మాఘమాసంలో నదీ స్నానం చేసి ఎన్నో ఉత్తమమైన ఫలితాలను వారు అందుకున్నారు. అయితే ఈ క్రమంలో 6వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఒక ఏనుగుగా ఉన్న అతను తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేశాడు. ఏనుగు నుంచి మనుష్య రూపం పొందాడనమాట. ఆ పొందిన అతను కూడా మృగశృంగుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన స్తుతించాడనమాట. ఆ తర్వాత ఈ యముని గూర్చి మృగశృంగుడు తపస్సు చేస్తాడు. ఎందుకు తపస్సు చేస్తాడు మనం పూర్వ అధ్యాయంలో తెలుసుకున్నాం. సువృత అనే ఒక కన్య తన నలుగురు మిత్రులతోటి కలిసి నదీ స్నానానికి వెళ్ళబోతూ ఏనుగు బారిన పడి బావిలో పడిపోయారు కదా. అయితే అపమృత్యు దోషం నుంచి వాళ్ళను బయటికి తీసుకురావటానికి, వారిని సజీవంగా చేయటానికి ఈ మృగశృంగుడు ఏం చేస్తాడనంటే యముడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆహా, అతనికి ఆలోచన రావటమే చాలా శ్రేష్టమని చెప్పుకోవాలి. అయితే ఈ మృగశృంగుడు యముని గురించి చాలా శ్రద్ధగా తపస్సు చేస్తే ఆ సూర్యపుత్రుడు అనుగ్రహించాడు, సాక్షాత్కరించాడు. నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు మృగశృంగుడు అంటాడు, ఓ పుణ్యమూర్తి, ధర్మపురుష, సూర్యపుత్ర, అనుగ్రహించు స్వామి, అపమృత్యు నుంచి ఆ కన్యలను కాపాడు స్వామి అని చెప్పి వేడుకుంటాడనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఇంత తపస్సు చేసింది తన కోసం కాదు, ఆ విగత జీవులై పడి ఉన్న ఆ కన్యల కోసం అన్నమాట. సరే, నీ సంకల్పం చాలా అద్భుతమైనది, శ్రేష్టమైనది అని చెప్పి ఇతను చేసిన ఆ పుణ్య వ్రతానికి కూడా యముడు సంతోషపడ్డాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి, మనం చుట్టూ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. ఇక్కడ భగవంతులే అనుగ్రహిస్తున్నారు, వారే సంతృష్టి చెందుతున్నారు. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక మంచి పని, సత్కార్యం, ఒక సత్కర్మ మంచి సమయంలో చేస్తే ఫలితాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయని. అయితే ఈ మృగశృంగుడు ఆయన చేసింది ఏంటి, చక్కటి మాఘమాసంలో స్నానం చేశాడు. అది ఎప్పుడు చేశాడు, సూర్యోదయాత్ పూర్వమే చేశాడనమాట. సూర్యోదయానికి అరగంట ముందు చక్కగా భక్తి శ్రద్ధలతో స్నానం చేశాడు, తపస్సు చేశాడు. అతను పొందిన శక్తితోటి ఈరోజు చూసారా ఎంతటి ఘనకార్యం చేశాడో. అతను ఏనుగుగా ఉన్న అతనికి మనుష్య రూపాన్ని అందించాడు. అదే కాకుండా నలుగురు కన్యలు బావిలో పడిపోతే వారికి మళ్ళీ పునర్జన్మను అనుగ్రహించమని చెప్పి యముడి గురించి తపస్సు చేశాడు. యముడు ప్రత్యక్షమయ్యాడు, అతనికి వరాన్ని అనుగ్రహించాడు. అయితే ఇందులో ఒక చిన్న విషయం చెప్తారనమాట. ఈ మాఘమాసంలో కానీ ఏదైనా మాసంలో ఈ అపమృత్యు దోషం నుంచి బయటపడాలి అని అంటే కూడా ఏ మాసంలో అయినా కూడా మనకు కృష్ణపక్షం చతుర్దశి మంగళవారం తిలలు అంటే నువ్వులు, దాన్ని దానం చేయటం వల్ల కూడా అపమృత్యు దోషం పోతుంది అని ఒక చిన్న పరిహారం చెప్తారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా అపమృత్యు దోషాన్ని కూడా ఈ మాఘమాసం తొలగిస్తుంది అని ఈ 7వ అధ్యాయం ద్వారా మనకు అవగతం అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు సడన్గా మనకు ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. మనకు ఆ సందర్భంలో అంతు చిక్కదు ఇందులో నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి. ఆ నేపథ్యంలో మనం ఎంతో చక్కగా ఈ మాఘమాసం స్నానం చేయటం అంటే ఏంటి, ఇక్కడ మనం ఏది స్వకార్యం కోసం, స్వలాభం కోసం మనం చేయొద్దనమాట. మన ధర్మం అంటే అది మన కర్తవ్యం అని మనం చేస్తే మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ పుణ్యఫలం మనల్ని రక్షిస్తుందన్నమాట. కాబట్టి వీలున్నంతలో ఎవరైనా కూడా మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసే ప్రయత్నం చేయండి. అలా మీరు ఎంతో చక్కగా నెల రోజుల పాటు స్నానం చేశారనుకోండి, ఎంత చక్కటి క్రమశిక్షణ లభిస్తుంది, ఎంత చక్కటి దైవ చింతనతోటి మీకు అపారమైన శక్తి లభిస్తుంది. మీరు ఒక్కరోజు మీరు గమనించి చూడండి, ప్రాతకాలమే లేచి స్నానం చేసి నిత్య కర్మానుష్ఠానం చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా ఎంతో ఉత్సాహంగా సాగిపోతుంది. మన సంకల్పాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా తగిన సమయంలో పూర్తవుతూ ఉంటాయి. ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు గమనించి చూడండి, ఇది వాస్తవం. ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా అందరూ ఆ విధంగా
విధి విధానాలు ఆచరించి వారు సద్గతి పొందారు. వారు పొందటమే కాకుండా ఇంకో నలుగురికి కూడా వారు జీవనాన్ని అందించే క్రమంలో ముందుకు సాగిన ఇతివృత్తాంతాలు మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పద్మపురాణంలో చాలా అద్భుతంగా వివరించారు. మరి ఇదే విషయాన్ని కూడా నైమిషారణ్యంలో సూత మహాముని శౌనకాది మహాములందరికీ తెలియజేశాడు. ఇదే వృత్తాంతం మొత్తాన్ని కూడా దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు తెలియజేశారు. ఇది నేను చెబుతున్న విషయం కాదండి, పురాణంలో ఎంతోమంది మహానుభావులు ఋషులు మునులు చెప్పారు. కాబట్టి వీలైనంతలో మనకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మాఘమాసంలో సూర్యోదయ పూర్వమే స్నానం చేసే ప్రయత్నం చేద్దాం, సత్ఫలితాలు పొందుదాం. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.